ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ వంట దాగి ఉందో చూసేద్దామా? సో మరి సూప్స్ అనగానే చాలా మంది ఎప్పుడు తాగని వాళ్ళు సూప్స్ మనవి కాదు అంటారు. అలా ఆలోచించకండి, ఎందుకంటే రసం కూడా ఒక సూపే. కానీ ఈరోజు రసం కాదు, అది మన దేశపు సూప్ కాదు, విదేశీ సూప్ కాదు, రెండు జుగల్బందీ అనమాట. అంటే మనం చక్కగా ఆ రసాన్ని కొంచెం చిక్కటి టమాటో సూప్లా చేసుకుంటాం. మళ్ళీ దాంట్లో కోడిగుడ్డు కూడా వేసి మనం ఈ రసం తయారు చేసుకుందాం. మరి ఈరోజు నేను చేయబోయేది టమాటో రసం విత్ కోడిగుడ్డు. మరి కోడిగుడ్డు ఎలా వేస్తా అది కూడా ఒక మ్యాజిక్కే. మరి చేసేసుకుందామా? ఈసారి పలచగా కాకుండా కోడిగుడ్లు వేస్తున్నందుకు కొంచెం చిక్కదనం రావడం కోసం శనగపిండి లేక పుట్నాల పొడి. శనగపిండి కంటే పుట్నాల పొడి వాడడం నేను ఎక్కువగా ఇష్టపడతాను. ఎందుకు అంటే శనగపిండి వాడితే కొంచెం పచ్చివాసన ఉంటుంది. ఆ శనగపిండి పచ్చివాసన పోవడం కోసం చక్కగా కుక్ చేసుకోవాలి. అదే పుట్నాల పొడి అనుకోండి, మనకి అదే కన్సిస్టెన్సీ వస్తుంది, కానీ పుట్నాల పొడి రోస్టెడ్ కాబట్టి వాటిల్లో ఆ పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఈరోజు పుట్నాల పొడి వేసి చేసుకుందాం. ముందుగా మనం టమాటాలు తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని బర్బర్ అనేసి చక్కగా పేస్ట్ చేసేసుకొని దీన్ని తయారు చేసుకుందాం. చాలా సింపుల్. దీంట్లో తాలింపు, ఆ టమాటో ప్యూరీ, మరి దాని తర్వాత అందులో గుడ్లు ఎలా వేస్తానో కూడా మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. టమాటాలని చక్కగా మిక్సీ జార్లో వేసి ప్యూరీ చేసుకున్నాం. కానీ ఈ మిశ్రమం తయారు చేయడానికి ముందుగా పుట్నాల పొడి తీసుకుందాం. పుట్నాల పొడి కేవలం ఒక స్పూనుడు నర అయితే సరిపోతుంది. దాంట్లో టమాటో ప్యూరీ కాకుండా కొంచెం నీళ్లు, అది కూడా మరీ ఎక్కువ నీళ్లు వేయకూడదు. దీన్ని పేస్ట్ లాగా చేసుకొని ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటే మనకి ఎటువంటి గడ్డలు కట్టకుండా పర్ఫెక్ట్గా ఈ మిశ్రమం రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో టమాటాల ప్యూరీ వేసేసుకుందాం. వేసి మళ్ళీ దీంట్లో బోల్డన్ని నీళ్లు పోసేసుకుందాం. ఇలా నీళ్లు పోసేసుకొని దీన్ని ఇప్పుడు కలిపేసుకుందాం. ఇంతేకాదు, బోల్డన్ని నీళ్లు పోసుకుందాం, కానీ ముందు దీన్ని ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని దీంట్లో కొంచెం అంత ఉప్పు ఇలా వేసి రెడీ పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపుతో స్టార్ట్ చేసి దాంట్లో ఇది వేసుకొని ఎలా చేయాలో చూద్దాం. టమాటా ప్యూరీ, కొంచెం ఉప్పు, పుట్నాల పిండి చక్కగా వేసి కలుపుకున్నాం. ఇందులో మనం వెల్లుల్లి దంచుడు, దీన్ని జింక్ అంటాను. దీన్ని లైట్గా వెల్లుల్లిని మరీ ఎక్కువగా కాకుండా ప్రతి వెల్లుల్లి కొంచెంగా క్రష్ కావాలి. ఎందుకంటే ఈ తాలింపు మనం చేసుకునే దీంట్లో చక్కగా ఈ వెల్లుల్లి క్రష్ అయి తాలింపు వేసుకుందాం. మంట పెంచుకొని ఫస్ట్ నూనె వేసేసుకొని మన తాలింపు నూనె బాగా వేడెక్కిన తర్వాతే మన ఆవాలు వేసుకోవాలి. ఎందుకంటే ఆవాలు చిటపట్లాడకపోతే మరి మీ వంటకి రుచే లేదు. ఎందుకంటే ఆవాలు చిటపట్లాడి ఆవాల్లో ఉన్న మంచి కమదానాన్ని టపటప అని ఆ బయటికి సువాసన తీసుకొస్తుంది. అందుకే మంచి తాలింపు వేసామంటే ఒక 10 ఇళ్ల వరకు మన ఇంట్లో ఏం చేస్తున్నామో తెలిసిపోతుంది. సో మరి ఈరోజు మన ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేసి తయారు చేసుకుందాం. తాలింపుకు కూడా ఉల్లిపాయ సగంగా వేసుకుందాం. మరీ చిన్న ముక్కలు కాకపోయినా కొంచెం ముక్కలు కట్ చేసేసి పెట్టుకుందాం. నూనె వేడెక్కిన తరువాతే ఆవాలు వేయగానే చిటపట్లాడాలి. నూనె బాగా వేడిగా ఉంది. ఆవాలు చిటపట్లాడగానే మంట తగ్గించి దీంట్లో ఎండుమిరపకాయల్ని కూడా ఇలా వేస్తాం. వేసిన వెంటనే ఆ ఎండుమిరపకాయల్లోని కొంచెం రుచి బయటకు వచ్చి ఇప్పుడు పర్ఫెక్ట్. ఇందులో జీలకర్ర, అలాగే ఉల్లిపాయలు, మన కరివేపాకు వేసేసుకుంటే తాలింపు పర్ఫెక్ట్గా పడ్డది. అయితే ఇంగువ వేసుకుంటే వెల్లుల్లి వేయక్కర్లేదు, కానీ ఈరోజు వెల్లుల్లి వేస్తున్నా కాబట్టి ఇంగువ వేయట్లేదు. కావాలంటే 2 కూడా వేసుకోవచ్చు. మరి ఇందులో చక్కగా దంచుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుందాం. వేయగానే ఇప్పుడు మంచి సువాసన, మన టమాటా ప్యూరీ, శనగపిండి, దీన్ని చక్కగా ఇందులో వేసేసుకుందాం. అయితే దీంట్లో ఇంకా మంచిగా ఆ రంగు రావడం కోసం ఇప్పుడు ఎర్రటి రంగు మన కారప్పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. కారప్పొడి కూడా వేసి మన ఘాటు చారు రెడీ చేసుకుందాం.
అయితే ఈరోజు ఇందులో మనం కోడిగుడ్లు కూడా వేయబోతున్నాం. మరి కోడిగుడ్లు వేస్తున్నాం, కానీ ఆ కోడిగుడ్లు వేసే విధానం కొంచెం యూరోపియన్ స్టైల్లో నేర్చుకున్న స్టైల్ అనమాట. అంటే కోడిగుడ్లు పోచ్డ్ ఎగ్ అని తింటూ ఉంటారు. ఇప్పుడు మన రసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఆ టమాటాలోని పుల్లదనం కొంచెం కట్ చేయడం కోసం చిటికెడంతా పంచదార కూడా వేసేసుకుందాం. అయితే పంచదార వేసినట్టు తెలిసింది అంటే మీరు ఫెయిల్ అయిపోయినట్టే. ఈ చారులో పంచదార ఎంత ఉండాలి అంటే కొంచెం ఆ చేతిని కట్ చేసేంత వరకు ఉండాలి, కానీ తీపినియకూడదు. ఇప్పుడు దీన్ని స్లోగా మసలిద్దాం. కానీ కోడిగుడ్డుని ఇందులో వేయడానికి ఒక టెక్నిక్ ఉంది. దాన్ని చేయడం కోసం ఒక పెనంలో వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి. ఇక్కడ దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకుందాం. మన టమాటో సారు ఇటు పక్క కుక్ అవుతుంది. ఇప్పుడు మన పెనంలో ఈ వేడి వేడి నీళ్ళల్లో మనం కోడిగుడ్డు పోచ్డ్ ఎగ్ అంటే వేడి నీళ్ళలో కోడిగుడ్డుని కొంచెం సేపుగా కుక్ చేస్తారు. దాన్ని బ్రెడ్ల మీద దానిపైన తింటారు. అలా చేసుకొని ఈ సారులో లాస్ట్లో వేసుకోవాలి. అయితే కరెక్ట్గా చేస్తే కోడిగుడ్డులోని పచ్చ సొన పచ్చగానే ఉంటుందని అంటారు. సో మరి అది ఎలా చేయాలో చూద్దాం. ఇటు పక్క మన చారు చక్కగా 5-6 నిమిషాల నుంచి మసులుతూ మంచి సువాసన బయటకు వస్తుంది. ఇందులో మనం ధనియాల పొడి ఏమీ వేయలేదు, కేవలం జీలకర్ర, ఆవాలు, కారపొడి మాత్రం వేసాం. అయితే దీంట్లో మరింత సువాసన టేస్ట్ రావడం కోసం మన కొత్తిమీరే దీనికి బలాన్ని ఇస్తుంది. మన జీలకర్ర, ఆవాలు, మనం వేసిన కరివేపాకు, వెల్లుల్లి, అలాగే కారంతో ఈ కొత్తిమీర మంచి టేస్ట్ తీసుకొస్తుంది. కాబట్టి ఇది లాస్ట్లో వేసేసుకుందాం. మరి ఈ లోపల ఇక్కడ ఒక పెనంలో కొన్ని నీళ్లు ఉన్నాయి. అందులో చిట్టి చిట్టి ఇలా కట్టర్లు ఉన్నాయి. అయితే ఈ కట్టర్లు ఎందుకంటే పోచ్డ్ ఎగ్, కోడిగుడ్డుని వేడి నీళ్ళల్లో వేసామనుకోండి ఎక్స్పాండ్ అయిపోతాయి. అలా కాకుండా ఇలా రింగుల్లో వేసేస్తారు వాళ్ళు. మన కోడిగుడ్లు మనం ఉడకబెట్టి వేసుకుంటాం. అప్పుడు కొన్నిసార్లు ఎక్కువ ఉడికిపోతాయి, తక్కువ ఉడికిపోతాయి. కానీ పోచ్డ్ ఎగ్ అంటే పర్ఫెక్ట్గా కుక్ చేయడమే కోడిగుడ్డుని. అయితే లోపల కోడిగుడ్డు సొన కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా ఉన్న నీళ్లలో ఫస్ట్ కొంచెం అంతా వెనిగర్ వేసుకుంటారు. ఇలా వెనిగర్ వేయడం వల్ల మనకి ఈ కోడిగుడ్లు పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. సో మరి మంట తగ్గించేసి ఈ బుడగలు ఏవైతే వేడివేడిగా వస్తున్నాయో అవి రాకూడదు, అంతవరకు ఆగి తర్వాత ఈ కోడిగుడ్డుని స్లైట్గా విరక్కొట్టి దీని లోపల వేసుకోవాలి, ఒక్కొక్క రింగు లోపల. సో చూడండి, జాగ్రత్తగా ఈ కోడిగుడ్డుని ఇలా దాంట్లో వేసేసుకుందాం. అదేవిధంగా మిగతా కోడిగుడ్లను కూడా మనం విరక్కొట్టి లోపల ఈ గుండ్రపు భాగంలో వేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్డు చక్కగా స్లోగా సాఫ్ట్గా కుక్ అయి మనకి పర్ఫెక్ట్గా అవుతుంది. అదేవిధంగా 3 కోడిగుడ్లని వేసుకుందాం. మరీ ఎక్కువగా కుక్ చేయకుండా ఉండడం కోసం ఇలా చేస్తారు. కిందికి లైట్గా కోడిగుడ్డు బయటకు వచ్చినా ఏం కంగారు లేదు. తర్వాత ఫోర్క్ తోటి చక్కగా చేసి ఈ కోడిగుడ్డు ముద్దల్ని తీసి మనం ఉడికే చారులో వేసుకుంటే మంచి టేస్టీగా కోడిగుడ్లు వస్తాయి. ఒక 2-3 నిమిషాల పాటు ఈ కోడిగుడ్డు ఇలా ఉడికిన వెంటనే సైడ్లో కోడిగుడ్డు అంటుకుంటుందో లేదో చూసి మన రింగ్ని స్లోగా తీసేయాలి. ఇప్పుడు కోడిగుడ్డు ఇలా ఉడకబెట్టిన కోడిగుడ్డు వేరు, ఇలా కోడిగుడ్డు వేసుకుంటే మన చారులో చాలా బాగుంటుంది. అదేవిధంగా అన్నిటినీ తీసేద్దాం. చూడండి, దీన్ని పోచ్డ్ ఎగ్ అని తయారు చేస్తారు. గుడ్డు బయటికి విరిగిపోయినట్టుగా మీకు వస్తే దాన్ని లోపలికి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ కోడిగుడ్లని మనం మన చారులో వేసేసుకుందాం. ఇలా కొంచెం సేపు కోడిగుడ్లు అలాగే వేడిలో ఉంచుకుందాం. ఇప్పుడు మన చారు ఇక్కడ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి, చక్కటి చారు, మంచి సువాసన, మంచి టేస్ట్ కూడా బయటకు వచ్చేసింది. దీంట్లో మనం ఫస్ట్ కొత్తిమీర చాలా ఎక్కువగా వేయాలన్నాను కదా, ఎందుకంటే ధనియాల పొడి ఏం వేయలే. మన చారు చక్కగా ఉడికి దాంట్లో వెల్లుల్లి ఇది అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా కష్టపడి ఈ కోడిగుడ్లను కూడా ఒక్కొక్క దాన్ని చిల్లు గరిటెతో చక్కగా తీసి ఇందులో వేసేసుకో ఇలా. ఇప్పుడు ఇదే విధంగా మరి ఇంకొక కోడిగుడ్డును కూడా ఇలా తీసి చూడండి, లోపల ఆ కోడిగుడ్డు పచ్చటి సొన ఇంకా పచ్చిగానే ఉంది. దీన్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా తీసుకొచ్చి మన చారులో వేసుకుందాం. చారు కట్టేద్దాం. దీన్ని ఇంకా ఉడికించకూడదు, ఇందులోనే మనం పర్ఫెక్ట్గా కుక్ చేసుకొని స్టవ్ కట్టేసిన తర్వాత ఆ లోపల సొన కూడా చక్కటి ఈ ఫ్లేవర్ అన్ని పీల్చుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది.
మన చారు రెడీ అయిపోయింది. అలాగే పోచ్డ్ ఎగ్ కూడా ఎలా చేస్తారో చూసారు. ఆ పోచ్డ్ ఎగ్ కేవలం ఒక బ్రెడ్ మీద తీసుకొని దానిపైన కొంచెం మిరియాలు ఉప్పు వేసుకొని కూడా తింటూ ఉంటారు. అది మరో షోలో అది ఎలా తినాలో చూపిస్తాను. ఇప్పుడు మనం చేసుకున్న ఈ చారులో ఈ కోడిగుడ్డు చూడండి, ఇంకా మెరుస్తూ మెరుస్తూ మన కోడిగుడ్డు, దీంట్లో మన చారు పోసుకొని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఒక్కొక్క డిష్ని ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు భలేగా ఎంజాయ్ చేస్తారు. ఈ పోచ్డ్ ఎగ్ తింటూ ఉంటే భలే కమ్మగా ఉంటుంది. మరి కోడిగుడ్డు సొన మీకు కొంచెం పచ్చిగా కావాలా, ఫుల్గా కుక్డ్ కావాలా, అది మీ ఇష్టం. ఫుల్గా కుక్డ్ కావాలంటే మరొక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే అయిపోతుంది. దీన్ని వేడి వేడిగా తింటుంటే భలే మజా వస్తుంది. చిన్నప్పుడు బక్కగా ఉండి కండలు పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ పచ్చి కోడిగుడ్డును కూడా ఇలా పచ్చి పచ్చిగా తాగేసేవాళ్ళం. సో అలా తాకండి, తాగడం వల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చక్కగా ఈ కోడిగుడ్డుని రసంలో చక్కగా పోపు చేసుకున్నా అసలు తింటూ ఉంటే భలే మజా వచ్చేస్తుంది. ఆ చిన్ననాటి రుచులు కాదు, ఇందులో అద్భుతమైన రుచులన్నీ గుర్తుకొచ్చేసి ఎప్పుడు అంటూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, జీవితాన్ని ఆస్వాదించండి. రుచికరమైన వంటలు తినాలి ప్రతిరోజు మీరందరూ. అప్పుడే ఈ సూపర్ షెఫ్ వంటకి పోచ్డ్ ఎగ్ చారు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో పుట్నాల పొడి తీసుకుని దాంట్లో కొంచెం నీళ్లు వేసి చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత అందులో టమాటా ప్యూరీ, తరువాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేసి వేడి వేడి నూనెలో ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అలాగే వెల్లుల్లి కూడా వేసి చక్కగా వేయించుకున్న తర్వాత దాంట్లో టమాటా ప్యూరీ ఆ మిశ్రమాన్ని వేసేసి దాంట్లో కారం కూడా వేసి చక్కగా మరగనివ్వాలి. ఇప్పుడు చిటికెడంత పంచదార, ఇప్పుడు కోడిగుడ్ల మరో ప్యాన్ లో నీళ్లు తీసుకొని కొంచెం వెనిగర్ వేసి చూపించిన విధంగా కోడిగుడ్లని పోచ్ చేసి టమాటా చారు రెడీ అయిన తర్వాత ముందుగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ కోడిగుడ్లని చూపించిన విధంగా దానిపైన వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని వేడి వేడిగా అన్నంతో కానీ సూప్ లా కూడా దీన్ని తిని చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.